మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేసి 62 లక్షల రూపాయల విలువ చేసి 310 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ 11 విడతలుగా మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేస్తున్నామని, మొబైల్ హంట్ అప్లికేషన్ CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 6,07,40,000 రూపాయల విలువ చేసే 3,530 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి బాధితులకు సైబర్ క్రైమ్ బృందం న్యాయం చేస్తోందని, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల మొబైల్ బాధితులకు మొబైల్ను అందించామని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు OTPలు చెప్పకండని, ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఇటీవల కాలంలో విడతల వారీగా ఇప్పుడు 11th టైం ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ అన్ని రికవరీ చేసి వాటిని కన్సర్న్ ఓనర్స్ కి అప్పచెప్పడం జరుగుతోంది. దాదాపు 310 మొబైల్స్ ని 2 lakhs వర్త్ చేసే మొబైల్స్ ని ఈసారి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ థెఫ్ట్ అవుతుంటాయి. సో వారందరికీ కూడా ఒకటే తెలియజేయడం ఏంటంటే, మొబైల్ హంట్ వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్ గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు మీ మొబైల్ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఇమ్మీడియట్ గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా CIR ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ 2 మొబైల్ హంట్ అండ్ CIR యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో 11 విడతలుగా 3,546 మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది. దాదాపు 6,07,00,000 రూపాయల వర్త్ గల మొబైల్స్ని వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వివిధ రాష్ట్రాల నుండి వస్తారు. కాబట్టి వీరందరి మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాండ్లో లేదా CIRలో పోర్టల్లో వారి అడ్రస్లు ట్రేస్ అయినాయో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ద్వారా నాట్ ఓన్లీ ఈ మొబైల్ హంట్ అండ్ CIR కాకుండా సైబర్ ఇష్యూస్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. OTPలు కానీ లేదా ఈ ఉద్యోగాలను ఇస్తున్నామని ఈ మధ్య కాలంలో లింక్ క్లిక్ చేయమనడము, లేదా పోస్టల్ అడ్రస్ని మీకు కొరియర్ వచ్చిందని చెప్పి వాటిని భయపెట్టడము, లేదా మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది మీ ఆధార్ మీద లేదా మీ పాస్పోర్ట్ మీద అని చెప్పి చేయడం, వీటన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చదువుకున్న వారు కూడా వీటికి మోసపోతున్నారు. ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు పక్క వ్యక్తికో లేదా ఎవరికో తెలిసిన వ్యక్తికో షేర్ చేసుకుంటే తప్పకుండా ఇవి నిర్మూలించగలుగుతాం. చాలా వరకు పోలీస్ వారు ముఖ్యంగా ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మీడియా, పత్రికల ద్వారా వారి సహకారంతో వీటినన్నీ నిర్మూలించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.